కానీ ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే గనక ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసే అంశాలు చాలా జరుగుతున్నాయని చెప్పి తమిళనాడు సీఎం చెప్పారు. ముఖ్యంగా నీట్ పరీక్ష ఏదైతే తమిళనాడు వ్యతిరేకిస్తుందో దేశవ్యాప్తంగా ఒకటే ఎగ్జామ్ తమిళ విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది. తమిళ్ మీడియంలో చదువుకున్న విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది. పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్కి వెళ్ళలేని విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము నీటికి వ్యతిరేకం అని చెప్పి తమిళనాడు ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా ఖచ్చితంగా అందరూ నీట్ రాయాల్సిందని చెప్పి కేంద్రం చెప్తుంది. అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో 3 లాంగ్వేజెస్ మాకు హిందీ వద్దు మొర్రో అని చెప్పి తమిళనాడు చెప్తున్నా కేంద్రం వినట్లేదని చెప్పి స్టాలిన్ చెప్పారు. దాంతోపాటు తమిళనాడు కంట్రిబ్యూట్ చేసే ప్రతి రూపాయికి తమిళనాడుకు తిరిగి 29 పైసలు మాత్రమే వస్తుంది. జిఎస్టీకి సంబంధించి కూడా తమిళనాడుకి అన్యాయం జరుగుతుంది. జిఎస్టీ సెస్ కానీ ఇవన్నిట్లో కూడా తమిళనాడుకి నష్టమే జరిగిందని చెప్పి సీఎం స్టాలిన్ గారు చెప్పారనమాట. పూర్తి స్థాయిలో ఇప్పుడు తమిళనాడు ఒక హై లెవెల్ కమిటీ వేసి నిజంగా రాష్ట్రాల హక్కులు ఎలా ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాల హక్కులు ఉండిస్తున్నారా, ఫెడరల్ అటానమీ మనకుందా అనే విషయం పైన చర్చిస్తారంట. అనే విషయం పైన నివేదిక సబ్మిట్ చేస్తారంట. మనకు తెలుసు డీలిమిటేషన్ విషయంలో కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుందని చెప్పి అందరూ వాపోతున్నారు. ఈ సమయంలో తమిళనాడు ప్రభుత్వం ఈ హై లెవెల్ కమిటీ వేయటం అనేది ఈ సమయంలో ఒక కొత్త విశేషం సంతరించుకుంది.